హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు ఆర్ట్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఎస్ పట్టి పూర్తి మార్కింగ్ ఉంటుంది. ఈ వీడియో ఎందుకంటే స్పీడ్ ఉండదు. స్పీడ్ ఉంటే ఏంటంటే ఇక మనకి మార్కింగ్ ఎలా కొలతలు పెట్టాలి ఏందనేది తెలియదు. కానీ అందుకనే ఈ వీడియో లాంగ్ ఉంటుంది. చూడండి, పూర్తిగా చూస్తే మీకు అయితే మటుకి ముందుగా మనకైతే ఎత్తు లోతు బండ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మీద అదే విధంగా వెడల్పు లోతు రెండు వైపులా ఎల్ షేప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ పైన వచ్చేసి 2 అంగుళాలు పట్టీ పెట్టాం కదా, ఆ పట్టీని మనకి ఒక ఎస్ ఎక్కడ దాకా తిరగాలి ఏందనేది చూసుకొని మనం మినిమం ఒక 10 అంగుళాలు వదిలిపెట్టుకొని అక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ కింద నుంచి 7 అంగుళాలు ఎత్తు తీసుకోవాలి. 7 అంగుళాలు ఎత్తు తీసుకున్న తర్వాత మనకి రెండు వైపులా గీత వేసుకొని ఎల్ షేప్లో స్క్వేర్ కనపడుతుంది కదా, ఆ స్క్వేర్ని వచ్చేసి మనం సెంటర్ చేయాలన్నమాట. నిలువు అడ్డం సెంటర్ చేయాలి. మళ్ళీ సెంటర్ చేసిన తర్వాత అయితే మనకి ఇక అక్కడి నుంచి మనకి షేప్ వచ్చింది అన్నమాట. దాంట్లోనే ఎస్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి సెంటర్ చేసేసాం కదా, ఇక దారం అయితే తీసుకొని ఇక చిన్న దారం అయితే తీసుకొని ఇక దాన్ని పెన్సిల్ తోటి ఒక సెంటర్ కార్నర్ నుంచి పట్టి వదిలాం కదా, ఆ కార్నర్కి రౌండ్ అయితే బయట రౌండ్ అనమాట. అది రౌండ్ అయితే గీసుకోవాలి. తర్వాత మళ్ళీ లోపల రౌండ్ అనమాట. ఇలాగైతే చేసిన తర్వాత నెక్స్ట్ ఇక మనకి ఈ సైడ్ ఉన్న రౌండ్ షేప్ గీతలు కాకుండా ఆ సైడ్ ఉన్న గీతల వాటికి మొత్తం తుడిపేసుకుంటే మనకి ఆకారం నీట్గా కనిపించింది. ఓకే, నెక్స్ట్ ఇక మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి.
చేయండి.